ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు పైన భారీ షాక్. కొత్త రూల్స్ రేపటి నుంచి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. దాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. మనం ఆధార్ కార్డులు జారీ పైన అస్సాం ప్రభుత్వం కొత్త నిబంధన అమలు చేయనుంది. ఇక అస్సాంలో ఆధార్ కార్డు కావాలంటే జాతీయ పౌర రిజిస్ట్రేషన్ ఎన్ఆర్సి కి దరఖాస్తు చేసుకున్న నంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని అస్సాం సీఎం హిమంత్ బిశ్వా శర్మ అయితే తెలిపారు. అస్సాంలోకి అక్రమంగా వలసలు అరికట్టడంలో భాగంగా ఆధార్ కార్డు జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇక రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత్ శర్మ అన్నారు. అనుమానిత వ్యక్తులు ఇందులో ఉన్నట్లు కూడా కనిపిస్తున్నారు. అందుకే ఎన్ఆర్సి అనగా దరఖాస్తు రసీదు నంబర్ కూడా ఇవ్వాల్సిందని అన్నారు. అస్సాంలో ఆధార్ కార్డు జారీ ఇక ఎంత మాత్రం సులభం కాదని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే పద్ధతిని అవలంబించాలని కోరారు. బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని వారిని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేసినట్లు కూడా చెప్పారు. ఈ 2 నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులు అప్పగించినట్లు తెలిపారు. వ్యక్తులకు ఆధార్ కార్డు జారీపై నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే కేంద్రం వదిలేసిందని ఆ సందర్భంగా హేమంత్ గుర్తు చేశారు. అందుకే తాము కొత్త నిబంధన అమలు చేయనున్నట్లు కూడా తెలిపారు.